ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 10 మరియు 11 శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకములో సంజయుడు ఇలా చెప్పారు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధముకు విశ్వరూపమును అర్జునకు చూపిరి. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 10-11 శ్లోకాలు ఎలా ఉంటున్నారు. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం, అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం, సర్వాచర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అనేక వక్త్రనయనం పెక్కు ముఖములు నేత్రములు కలదియు, అనేక అద్భుత దర్శనం అనేకములకు వింతలను చూపినదియు, అనేక దివ్యాభరణం పెక్కు దివ్యములైనటువంటి ఆభరణములతో కూడినదియు, దివ్యానుకోయతాయుధం ఎత్తబడి ఉన్నటువంటి అనేక దివ్యాయుధములు గలయు, దివ్య మాల్యాంబరధరం దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు, దివ్య గంధానులేపనం దివ్యమగు గంధపూత కలదియు, సర్వాశ్చర్యమయం అనేక ఆశ్చర్యములతో నిండి ఉన్నదియు, దేవం ప్రకాశించున్నదియు, అనంతం అంతములేనిదియు, విశ్వతో ముఖం ఎల్లెడలా ముఖములు కలదియు అంటే విశ్వరూపము దర్శయామాస చూచెను. పెక్కు ముఖములు నేత్రములు కలదయు, అనేకములకు అద్భుత విషయములను చూపినదయు, దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదయు, ఎత్తబడి ఉన్న అనేక దివ్యాయుధములను కలదయు, దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు, దివ్యములకు గంధపు పూతతో కూడి ఉన్నదియు, అనేక ఆశ్చర్యములతో నిండి ఉన్నదియు, ప్రకాశమానమైనదియు, అంతము లేనిదియు, ఎల్లెడలా ముఖముల కలదియు అయినటువంటి తన విశ్వరూపమును భగవాను అర్జునులకు చూపిరి. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.